Hello, dear students. Welcome back, all of you. So, guys, TSPSC లేదా TGPSC గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో చాలా రోజుల క్రితం గ్రూప్ 3కి సంబంధించి 60 డేస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి వీడియో చేశాను. ఎందుకంటే ఇంకా చాలా మంది ఇప్పుడు దగ్గరలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ గ్రూప్ 3కి దాదాపుగా 60 డేస్ మనం అనుకోవచ్చు. అండ్ అలాగే గ్రూప్ 3కి ఒక 40+ డేస్, 45 డేస్, 40 to 45 డేస్ ఉంది అనుకోవచ్చు. సో ఈ టైంలో రెండు ఎగ్జామినేషన్స్, ఇటు టీఎస్పిఎస్సి ఇటు గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్లో ఇంతకుముందు చాలాసార్లు ప్రతిసారి ఎక్కడ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను. సో ఈ రెండు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకూడని అంశం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 అండ్ 3 ఎకానమీ. సో ఎకానమీ సబ్జెక్ట్లో ఇటు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇద్దరికి కూడా సేమ్ సిలబస్, అసలు ఎటువంటి మార్పు చేర్పు లేకుండా 150 మార్క్స్ మనకు ఎకానమీ నుంచి ఇవ్వడం జరిగింది. అటు ఇండియా, ఇటు తెలంగాణ అండ్ అలాగే అదర్ ఇష్యూస్ని బేస్ చేసుకొని 150 మార్క్స్. సో చాలా మంది స్టూడెంట్స్కి భయపడే సబ్జెక్ట్ ఎకానమీ. సో ఈజీ సబ్జెక్ట్ స్టూడెంట్ టు స్టూడెంట్ వ్యారీ అవుతున్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎకానమీ ఈజ్ వెరీ డిఫికల్ట్. లైక్ మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ ఎంత డిఫికల్టీ అనిపించేదో సో సేమ్ అటువంటి మ్యాథ్స్ లానే ఇక్కడ ఎకానమీ కూడా అంత డిఫికల్టీ. సో కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది కంప్లీట్ క్లాసెస్ విని ఉంటారు. విన్న తర్వాత కూడా సంథింగ్ ఏదో క్వశ్చన్ మార్క్, ఏదో ఇన్సెక్యూరిటీ, ఇంకా సిలబస్ అవ్వలేదు, ఇంకా సిలబస్ కావాల్సి ఉంది అని చెప్పేసి. సో పోనీ టెస్ట్ సిరీస్, సరే క్లాసెస్ అన్ని రాశారు, టెస్ట్ సిరీస్ రాయాలి అనుకుంటే 1-2 టెస్ట్ సిరీస్ రాసేసి మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ పోవడం జరుగుతుంది. సో ఈ టైంలో మళ్ళీ కొత్తగా క్లాసెస్ వినాలని టైం కానీ ఇవన్నీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎవరైతే పార్షియల్గా ప్రిపేర్ అయ్యారో లేకపోతే అసలుకే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళకు వీడియో క్లాసెస్ 100% బెనిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాసెస్ అన్ని విన్నారు, సిలబస్ చదివేస్తున్నారు, బట్ స్టిల్ క్వశ్చన్ మార్క్. టెస్ట్ సిరీస్ రాయాలి అని చెప్పి ప్రయత్నించారు, కొన్ని రాశారు, బట్ మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయాలంటే దెర్ విల్ బి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆసక్తి రాకపోవడం. సో బట్ మనకేంటంటే 150 మార్క్స్, ఈ 150 మార్క్స్లో ఎవరికైతే 130+ మార్క్స్ రాబట్టగలుగుతారో వాళ్లకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చితే. సో కాబట్టి ఈ 130+ మార్క్స్ టార్గెటెడ్ గా మనకి ఇప్పుడు చూడండి డెమోగ్రఫీ అనే ఒక టాపిక్. సో ఫర్ సపోజ్ ఈ డెమోగ్రఫీ అనే టాపిక్ మీరు మీ కెపాసిటీని బట్టి, మీరు చదివిన ఇంటెన్సిటీని బట్టి 1 డే కానీ 2 డే కానీ పెట్టుకొని ఈ డెమోగ్రఫీకి సంబంధించిన టోటల్ సిలబస్ ని కవర్ చేసి తర్వాత ఒక రోజు ఆ డెమోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ రాసి, అయితే నేను చాలాసార్లు చెప్తుంది ఏంటంటే స్టూడెంట్స్కి టెస్ట్ రాసి అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఎందుకంటే నీకు టెస్ట్లో లో మార్క్స్ వస్తున్నాయంటే నువ్వు ఆ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్లో నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసావు, నీ మైండ్ ఎలా రాంగ్గా ఆలోచించింది అనేది చాలా ఇంపార్టెంట్. కానీ స్టూడెంట్స్కి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ పైన ఆసక్తి రాదు. సో టెస్ట్స్ రాస్తారు, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్కి టైం కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పి దాన్ని చూడరు. సో అంటే లైక్ మెటీరియల్ చదివితే ఇబ్బంది అవుతుంది, వీడియో క్లాసెస్ బెటర్ అనుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం డెమోగ్రఫీ అనే టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించిన టెస్ట్ అయిపోగానే ఇమీడియట్ గా దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు చదివేసుకొని టెస్ట్ రాసి వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నీకు ఏవైతే లైక్ మిస్సింగ్ థింగ్స్ ఉన్నాయో, లైక్ కనెక్టింగ్ ద డాట్స్, నీ ప్రిపరేషన్ లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ కోర్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో లేదు సార్ అంటే ఈ 2 డేస్ ఎందుకు, డైరెక్ట్ గా ఎకానమీ ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా జస్ట్ ఈ ఎకానమీ సబ్జెక్ట్ టోటల్ గా ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒక గ్లిమ్స్ గా ఫాస్ట్ ఫార్వర్డ్ గా రివైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్ గా నేను డిజైన్ చేస్తున్న ఈ ప్లాన్ మీకు హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్ గా I'll just show you that in the app. మీ యాప్ లోనే మీకు దాన్ని చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి.
ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. అంతకుముందు పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పి నేను కోర్సు లాంచ్ చేశాను. 1000 మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఎకానమీ చాలా మంది విద్యార్థులకు ఒక నైట్ మేర్ లా ఉంది. సో అందుకోసం ఎవరైతే స్టిల్ ఎకానమీ పైన ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఆ విషయంలో ఏదైనా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే సో వాళ్ళకు సంబంధించి ఇది హెల్ప్ అవుతుంది. మీకు ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డెమోగ్రఫీ అని కనబడుతుంది. సో డెమోగ్రఫీ 1, డెమోగ్రఫీ 2. సో మీకు ఇక్కడ టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ చూడండి. ఇక్కడ ఐఎమ్ జస్ట్ స్క్రోలింగ్ ఇట్ డౌన్. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇలాగే ఇప్పుడు గోయింగ్ బ్యాక్, సో ర్యాండమ్ గా ఏదో ఒక థింగ్ తీసుకుంటాను. చూడండి, నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ కి సంబంధించి చూడండి, నేషనల్ ఇన్కమ్ 1 మీకు కనబడుతుంది, నేషనల్ ఇన్కమ్ 2 మీకు కనబడుతుంది, తర్వాత దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్. నేషనల్ ఇన్కమ్ 3 మీకు కనబడుతుంది, దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్. నేషనల్ ఇన్కమ్ 4 దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్. నేషనల్ ఇన్కమ్ 5 దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్. సో టోటల్ గా బేసికల్ గా ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా తెలంగాణ స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. అయితే సరే ఏపీ వాళ్ళు దీన్ని బెస్ట్ యూజ్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఇండియన్ ఎకానమీలో ఏదైతే సిలబస్ ఉందో ఇందులో క్లియర్ గా కవర్ అవుతుంది. సో అయితే కొన్ని బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏపీలో తెలంగాణ సిలబస్ తో పోల్చితే సిలబస్ ఎక్కువ ఉంది. దానికి సంబంధించి సపరేట్ వీడియో క్లాసెస్ చేపిస్తాను. సో అయితే దానికి సంబంధించి స్పెషల్ కోర్స్ డిజైన్ చేసి మళ్ళీ అనౌన్స్ చేస్తాను. బట్ ఇన్ ద మీన్ వైల్ సో కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవే పికప్ చేసుకొని ఆ కోర్సులో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు చూస్తే నేను మీకు టోటల్ గా సిలబస్ చూపిస్తాను. టోటల్ గా ఎలా ఉంది చూడండి, డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. అంటే టోటల్ గా ఇండియన్ ఎకానమీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. 5 యూనిట్స్ అయిపోయింది. తెలంగాణ ఎకానమీ స్టిల్ యెట్ టు బి స్టార్టెడ్. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో టోటల్ గా తెలంగాణ ఎకానమీ అయిపోయిన తర్వాత దాన్ని దీంట్లోనే యాడ్ చేస్తాను. సో నేను చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ తర్వాత థర్డ్ సెక్షన్ లో 11, 12, 13 అండ్ 14 మీకు ఇక్కడ 14 కనబడుతుంది. అయితే 15th టాపిక్ మాత్రం చెప్పలేదు. ఇంకా 15th టాపిక్ మాత్రం చెప్పలేదు. సో టోటల్ గా ఇక్కడ ఏమవుతుందంటే మీకు చెప్తుంది ఏంటంటే సో టిఎస్పిఎస్సి సో గ్రూప్ 3 కానీ అండ్ గ్రూప్ 2 కానీ ఏదైనా ఎకానమీకి సంబంధించి 1, 2 అండ్ 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ సెక్షన్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. 2 లో 5 యూనిట్స్, 3 లో 5 యూనిట్స్, సో 3 లో 5 యూనిట్స్. సో నేను ఈ టోటల్ పట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో అయితే ప్రజెంట్ ఈ టాపిక్ ఏదైతే సెకండ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయలేదు. అంటే 15 టాపిక్స్ లో జస్ట్ థర్డ్ సెక్షన్ లో 4th యూనిట్ కాకుండా సార్ 14 యూనిట్స్ చెప్పడానికి సిద్ధపడ్డారు. ఈ 14 యూనిట్స్ లో -5 తెలంగాణ రిలేటెడ్ 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ లో ఉన్నాయి. సో నేను ప్రజెంట్ కోర్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నానో ఆ కోర్సు ప్రజెంట్ జరిగిన 9 యూనిట్స్ ని బేస్ చేసుకొని ఆ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే తెలంగాణ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో తెలంగాణ రిలేటెడ్ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ కోర్స్ అన్నట్టు మీకు అనౌన్స్ చేస్తాను. సో బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ 9 యూనిట్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అవి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మీకు డౌట్ వస్తుంది, సార్ ఒకేసారి అన్ని అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయొచ్చు కదా అని. సో దాదాపుగా 1 వీక్ అయింది ఈ వీడియో మీకు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. ఈ 1 వీక్ లో ఆ ప్రిపరేషన్ స్టేజ్ లోనే అంటే కోర్స్ ప్రిపరేషన్ స్టేజ్ లోనే లేట్ అయిపోయింది. సో ఒకవేళ ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వీడియో కోర్సు లేకపోతే ఈ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ లాంచ్ చేసినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. సో బెటర్ ఫస్ట్ 9 యూనిట్స్ అయిపోయింది కదా, ఆ టెస్ట్స్ రాసి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ 90 మార్క్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో 90 మార్క్స్ సబ్జెక్ట్ ని 900 రూపీస్ కి మీకు పెట్టడం జరిగింది. సో యాజ్ అన్ ఇనాగ్రల్ ఆఫర్ 900 రూపీస్ కి పెట్టాను, కానీ యాజ్ అన్ ఇనాగ్రల్ ఆఫర్ దాన్ని 700 రూపీస్ కి ఫస్ట్ 2 days దీన్ని పెట్టాలి అనుకుంటున్నాను. ఇవాళే ఇది లాంచ్ అవుతుంది. సో 700 రూపీస్ కి టిఎస్పిఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ 90 మార్కుల ధ్యేయంగా బేసికల్ గా 150 మార్క్స్ మేము అందులో 140 మార్క్స్ నే కవర్ చేయదలుచుకున్నాము. ఎందుకంటే మిగతాది లాస్ట్ యూనిట్ ఎన్వైరన్మెంట్ కి రిలేటెడ్ సార్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ దట్. మేబీ ఇష్టం ఉంటే అది కూడా యాడ్ అవుతుంది. అయితే ఈ 140 మార్క్స్ లో 90 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది.
సో మిగతా 50 మార్క్స్ తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అది ప్రిపరేషన్ స్టేజ్ లో ఉంది. వన్స్ అది అవ్వగానే అది కూడా మీకు అప్లోడ్ అవుతుంది. సో ఎవరైతే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి ఎకానమీ పూర్తిగా చదివిన ఇంకాస్త ఏదో వెలితితో బాధపడుతుంటే, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి అని బాధపడుతుంటే, సో ఎకానమీలో 130+ మార్క్స్ టార్గెట్ గా ఈ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ లాంచ్ చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు జస్ట్ రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు పైనే కనబడుతుంది. సో ఇలా యూ కెన్ జస్ట్ సెర్చ్ ద నేమ్ ఆఫ్ ద కోర్స్, ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ బై వెంకటేష్ సార్. చూడండి 34 టెస్ట్, మీకు ఇక్కడ 34 కనబడుతుంది కదా, 34 టెస్ట్లు అప్లోడ్ అవ్వడం జరిగింది. అండ్ చూడండి ఇప్పుడు టోటల్ గా మనకు ఎలా మార్క్స్ వస్తున్నాయంటే, సో ఇప్పుడు టోటల్ గా 15 యూనిట్స్ అన్నట్టు కన్సిడర్ చేద్దాం. 15 యూనిట్స్. సో ఈచ్ యూనిట్ నుంచి ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్. ఈచ్ యూనిట్ నుంచి ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్. సో 15 యూనిట్లు ఉంటే ఈచ్ యూనిట్ నుంచి ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్. అండ్ మేము కవర్ చేస్తుంది 14 యూనిట్స్. సో 14 into 150 క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు అందించబోతున్నాము. అండ్ ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించబోతున్నాము. సో అండ్ మీకు ప్రజెంట్ 9 యూనిట్స్ 9 into 150 క్వశ్చన్స్ దీనికి సంబంధించిన కంటెంట్ యాడ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఏదైతే ప్రైస్ పెట్టానో అది ఈ 9 యూనిట్స్ ని బేస్ చేసుకొని కన్సిడర్ చేయడం జరిగింది. మిగతా 5 యూనిట్స్ యాడ్ అయినా మీకు అదే ప్రైస్ కి ఫ్రీగా అవి కూడా యాడ్ అయిపోతుంది. సో ఆ 14 యూనిట్స్ యాడ్ అయిపోయిన తర్వాతనే ప్రైస్ మారుతుంది. సో ప్రెసెంట్ 9 యూనిట్స్ ఈచ్ యూనిట్ 100 రూపీస్ చొప్పున చేసుకొని 900 రూపీస్ కి కోర్స్ పెట్టబోతున్నాను. అయితే దానికి ఇనాగ్రల్ ఆఫర్ లాగా 700 రూపీస్ కి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ రాసుకోవచ్చు. రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ చాలా 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 భయపెట్టే సబ్జెక్ట్. ఆ భయపెట్టే సబ్జెక్ట్స్ ని మీరే భయపెట్టే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ గైస్. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ వాట్సాప్ లో 9110556858 దీనికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.